ఓ భక్తుడు సెలవిచ్చాడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఈరోజు నువ్వు ప్రభుతో వ్యక్తిగతంగా కొంత సమయం గడపలేకపోతున్నా, ప్రార్థించడానికి మోకరించలేకపోతున్నా, ప్రార్థించటానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నా, ప్రార్థిద్దాము అనే మనస్సు కూడా నీకు లేదు అనంటే నీ జీవితంలో ఏదో ఒక పాపము నిన్ను పరిపాలిస్తుంది. కాబట్టి నువ్వు మోకరించవలసిన సమయంలో మోకరించలేకపోతున్నావు, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించలేకపోతున్నావు, ప్రార్థనలకు జవాబు పొందుకోవాల్సిన సమయంలో జవాబులు పొందుకోలేక ఈరోజు అనేక కష్టాల గుండా, సమస్యల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్య పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళవలసి వస్తున్న ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు ప్రార్థన చేయటం లేదు. నువ్వు ప్రార్థనే గనుక చేసినట్లయితే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని పొందుకోగలుగుతావు, లేదా ఉన్న సమస్యలను ఎదుర్కోగలుగుతావు, లేదా సమస్యల మధ్య నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకోగలుగుతావు, దేవుని మహింపరుస్తావు. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం, ఎందుకని మనం ప్రార్థన చేయటం లేదు? నలుగురితో కలిసి ప్రార్థన చేస్తాం, చెయ్యి పట్టుకుని ప్రార్థన చేస్తాం, గుంపులో కలిసి ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, టీమ్గా ప్రార్థన చేస్తాం, సంఘంగా ప్రార్థన చేస్తాం. కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఒకవేళ మనం వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నాము అని అంటే, ప్రార్థన చేయబుద్ధి కావడం లేదు అని అంటే ఏదో ఒక పాపం మాత్రం నీ జీవితంలో ఉంది. కాబట్టి నీకు ప్రార్థన చేయబుద్ధి కావటల్లా. ఉదాహరణ, కొన్ని సందర్భాల్లో పిల్లలకి ఆకలేదు. నా దగ్గరికి చాలా సందర్భాల్లో తల్లులు తమ బిడ్డలను తీసుకొచ్చి, అయ్యా ప్రార్థన చేయండి. ఏంటి సమస్య? అసలు ఏం తింటలేదయ్యా, అన్నం పెడుతుంటేనేమో తినబుద్ధి కావట్లేదు అంటున్నాడయ్యా, ముఖం తిప్పేసుకుంటున్నాడయ్యా, ప్రార్థన భోజనం చేయబుద్ధి కావట్లేదు అంటున్నాడయ్యా అని చెప్పి ఆ పిల్లలను తీసుకొచ్చి అన్నం తినలాగున ప్రార్థన చేయండి అయ్యా అని అంటూ ఉంటారు. సహజంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి ఆకలేస్తుంది. ఆకలేసిన వ్యక్తి ఖచ్చితంగా అన్నం తింటాడు. ఆకలే వేయటం లేదు అని అంటే ఎక్కడో ఆరోగ్యం దెబ్బతింది. సమయానికి భోంచేయాలి. ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఖచ్చితంగా నీకు ఆకలిస్తుంది. ఆకలిస్తే నువ్వు భోంచేస్తావు. ఆకలి ఆరోగ్యానికి సూచన. ఆకలే వేయటం లేదంటే ఆరోగ్యం దెబ్బతింది. ప్రార్థించాలి అనే మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నావు. నీకు ప్రార్థించబుద్ధి కావడం లేదంటే, ప్రార్థించడానికి మనసు రావడం లేదంటే ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, ఆత్మీయంగా నువ్వు ఆరోగ్యంగా లేవు. ఇది వాస్తవం. ఇప్పుడు వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రశ్నించుకుందాం. ఆత్మీయంగా మనం ఆరోగ్యంగా ఉన్నామా? ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని సన్నిధిని మనం ఆకాంక్షిస్తాం. దేవుని సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, కొంత సమయం ఆయనతో గడపాలి అని మన మనస్సు ఆశిస్తుంది. అలా మన మనస్సు ఆశించటం లేదంటే ఏదో ఒక అపవిత్ర మనలో జొరబడింది కాబట్టి ప్రార్థన చేయకుండా చేస్తుంది, మోకరించకుండా చేస్తుంది, దేవునితో మాట్లాడకుండా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావో, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో ప్రార్థన మానేస్తావు, ప్రార్థన మానేస్తావో పాపం చేస్తావు. ఈరోజు నీ జీవితంలో ప్రార్థనా జీవితము ఎందుకు మానేశావో ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకుంటే అర్థమవుతుంది. నీలో విడిచిపెట్టని పాపము, పాపిష్టి అలవాటులు లేక పాపిష్టి క్రియలు బ్రతుకున్నాయి కాబట్టే ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇది వాస్తవం. మనం ప్రార్థన చేయకపోతే పాపంలో పడిపోతాం. ఉదాహరణ, ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను చూసి అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు, అనగా సైతానుకు లోపడకున్నట్లు, సైతాన్ యొక్క తంత్రాలకు వాడి యొక్క ప్రేరేపణకు మీరు లొంగిపోక ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి.
అది దేవుడు చెప్పింది. అంటే అర్థం ఏమిటి? మీరు శోధనలో పడిపోకుండా, శోధనకు లొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేశారా? చేయలా. మరి ఏం చేశారు? ప్రార్థించాల్సిన సమయంలో, అత్యవసరంగా ప్రార్థించాల్సిన సమయంలో వాళ్ళు నిద్రపోయారు. ఎప్పుడైతే వాళ్ళు నిద్రపోయారో శోధనను జయించగలిగారా? మాట మీద నిలబడగలిగారా? ఇచ్చిన వాగ్దానాన్ని కాపాడుకోగలిగారా? ప్రభు కొరకు ధైర్యంగా నిలబడగలిగారా? అడుగుతున్నా. ఏమన్నారు వాళ్ళు? యేసయ్య నీ కోసం ప్రాణం ఇస్తాం కావాలంటే అని యేసయ్యకు మాట ఇచ్చారుగా, యేసయ్యకు వాగ్దానం చేశారుగా. మరి వాగ్దానం చేసినటువంటి శిష్యులు వాగ్దానాన్ని కాపాడుకోగలిగారా? ఇచ్చిన మాట ప్రకారం నిలబడగలిగారా? నిలబడలేకపోయారు. కారణం తెలుసా? ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయలేదు. ప్రార్థన నిన్ను నిలబెడుతుంది. ప్రార్థన నిన్ను బలపరుస్తుంది, బలమైన జీవితాన్ని ఇస్తుంది. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక చేప పేరు ఏమిటంటే జెల్లిష్ ఫిష్. దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటాయా అంటే, దానికి తన శరీరంలో ముళ్ళు ఉండదు. ప్రతి చేపలో ముళ్ళు ఉంటుంది, కానీ ఈ జెల్లిష్ ఫిష్ అనే దానికి అసలు ముళ్ళు ఉండదు. కాబట్టి అది ఇలా పడిపోతుంది, అలాగే అటు పడిపోతుంది, ఇటు పడుతుంది, అటు పడుతుంది, ఎటు పడితే అటు పడిపోతూ ఉంటుంది. కారణం ఏమిటంటే దానికి ముళ్ళు లేదు కాబట్టి. మీకు చేపలను చూడండి కావాలంటే, అది ఇటైనా పడుద్ది లేదా ఇటైనా పడుద్ది, కానీ ఇటు మాత్రం పడదు, ఇటు మాత్రం పడదు. చూడండి కావాలంటే ఒక డైరెక్షన్లో పడుతుంది తప్ప. మనమైనా అంతే, ముందుకైనా వంగోగలం లేదా కొంచెం వెనక్కైనా వంగోగలం, ఇటు వంగోగలం, ఇటు వంగోగలం. పూర్తిగా వంగడం మాత్రం సాధ్యం కాదు, అంత సులభం కాదు. సంగమా వింటున్నారా? ప్రార్థన అనేటటువంటి వెన్నెముక మనకు లేకపోయినట్లయితే వంగిపోతాం. ప్రతి శోధనకు వంగిపోతాం, ప్రతి పాపానికి లొంగిపోతాం. కాబట్టే ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, సైతాను చెప్పినట్టుగా చేయకున్నట్లు, సైతానుకు లోబడకుండానట్లు మిమ్మల్ని కాపాడేది కేవలం ఒకటి మాత్రమే. ఏమిటది? ప్రార్థన.